నంద్యాల జిల్లా నందికొట్కూరు గ్రామంలో చాలా ఘోరమైన ఘటన జరిగింది. 8 ఏళ్ల చిన్నారిని ముగ్గురు మైనర్ బాలురు కలిసి హత్య చేసిన ఉదంతం. హత్య చేసేసి కృష్ణా నదిలో పడేశారనమాట. సో, అసలు చిన్న పిల్లల్ని అత్యాచారాలు ఇలాంటివన్నీ కూడా ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. చేస్తున్న వాళ్ళు కూడా చాలా మటుకు మైనర్‌లే ఉంటున్నారు. సో, అసలు ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా ఇలాంటివి ఆపడం అనేది అసలు ఎవరి తరం కావట్లేదు. అసలు సమాజంలో ఇలాంటి కల్చర్ ఎక్కువ అయిపోవటానికి అసలు కారణాలేంటి? దీని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు మనతో పాటున్నారు సోషల్ యాక్టివిస్ట్ దేవి గారు. దేవి గారు నమస్తే అండి. ఆల్రెడీ మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది. సో, చిన్న అమ్మాయి 8 ఇయర్స్ నంద్యాల జిల్లా నందికొట్కూరులో జరిగింది. ఆ అమ్మాయిని రేప్ చేసింది కూడా ముగ్గురు మైనర్ అబ్బాయిలే అని తెలుస్తుంది. సో, వాళ్ళ తల్లిదండ్రులు గూడా చాలా బాధపడుతున్నారసలు. మనం చూస్తూనే ఉన్నాం ఇలాంటి ఘటనలు ఎక్కువ జరుగుతూనే ఉన్నాయి. సో, మైనర్‌లే ఇలా ఆ చిన్న పాప మీద అత్యాచార యత్నానికి అత్యాచార యత్నం చేయటం అసలు దీన్ని ఎలా చూడాలంటారు మనం? ఒకటి 18 ఇయర్స్ వచ్చే వరకు, ఇంకా గట్టిగా చెప్పాలంటే ఒక 22 ఇయర్స్ వచ్చే వరకు మైనర్ బాలురు అయినప్పటికీ, ఎవరైనప్పటికీ అంటే 18 ఆర్ 22 పెద్ద తేడా ఏం లేదు. మన ఫ్రంటల్ లోబ్ ఏదైతే ఉంటదో, ఈ ఫ్రంటల్ లోబ్‌కి, బ్యాక్‌కి మధ్య ఉండే కనెక్షన్స్ పూర్తిగా డెవలప్ కావు. అంటే ఈ కనెక్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మన బ్రెయిన్‌లో 2 పార్ట్స్, ఒక పార్ట్ అంటుంది ఇది చేయడం కరెక్ట్ కాదు, ఇది నేరం అని చెప్తుంది. రెండో పార్ట్ అంటుంది ఈ నేరానికి ఈ రకమైన శిక్ష పడుతుంది, అది నువ్వు చేసినా సరే అని చెప్తుంది. కానీ ఈ రెంటికి మధ్య కనెక్షన్ లేదనుకోండి, అప్పుడేమవుతుంది? అప్పుడు ఆ విషయం తెలుసు. ఇది తప్పు, ఇది చేయకూడదని తెలుసు. రెండో వైపు చేస్తే శిక్ష పడుతుందని తెలుసు. కానీ రెంటికి మధ్య కనెక్షన్ లేనప్పుడు ఏమవుతుంది? అందువల్లనే జువెనైల్ జస్టిస్ యాక్ట్‌ని మీకు గుర్తుంటే 'నిర్భయ' కేస్ తర్వాత దాన్ని 16 సంవత్సరాలకి తగ్గించాలి జువెనైల్ ఏజ్ అన్నప్పుడు ఈ సైంటిఫిక్ ఆర్గ్యుమెంట్ ముందుకొచ్చింది. ఇది ప్రధానంగా మన బ్రెయిన్ గ్రోత్‌కి సంబంధించిన విషయం. అయితే దాన్ని మనం క్షమించి వదిలేయాలా? లేకపోతే ఇక్కడ మన ఎల్బీ నగర్‌లో మొదలుపెడితే, ఎల్బీ నగర్‌లో కూడా మీకు అది అబ్దుల్లాపూర్ మెట్‌లో పక్కన ఉండే ఊర్లో ఒక 2 ఏళ్ల క్రితం ఇలాంటి ఘటనే జరిగింది. ఒక అవును. ఐదుగురు మైనర్‌లు 9థ్ చదివే పిల్లలు, 10థ్, 9థ్ చదివే పిల్లలు 10థ్ చదివే ఒక పాప మీద ఇట్లాంటి పని చేసి అప్‌లోడ్ కూడా చేశారు. అది పెద్ద సీరియస్ ఇష్యూ అయింది. సో, వాళ్ళేమి బాగా డబ్బులుండి, లేకపోతే బాగా చెడలవాట్లు తిరిగే పిల్లలు కూడా కాదు. వాళ్ళు కేవలం స్కూల్‌కెళ్ళి చదువుకుంటూ రెగ్యులర్‌గా ఉండే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కూలీ, నాలి చేసుకుంటూ బతికే తల్లిదండ్రులు. ఈ ఈ కారణాన్ని వాళ్ళతో అప్పుడు మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్కడ కొంచెం కూడా పశ్చాత్తాపం, మేమిట్లా చేయడం తప్పు అనేది కూడా ఎక్కడ కనపడలేదు. కారణం ఏంటి అంటే, వాళ్ళు కోవిడ్ సందర్భంలో వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఆన్‌లైన్ చదువుకుంటారని కొనిచ్చిన స్మార్ట్ ఫోన్‌లో పోర్న్ చూడ్డానికి వాళ్ళు అడిక్ట్ అయ్యారు. వాళ్ళు సామూహికంగా చూడడం మొదలుపెట్టి, ఆ తర్వాత ప్రయోగం చేయడం దాకా వెళ్లారు. ఆ ప్రయోగం చేయడంలో వాళ్ళకి మోస్ట్ వల్నరబుల్, అంటే వాళ్ళని ఎదిరించలేని స్థితిలో ఉండే ఒక ఆడపిల్లని ఎంపిక చేసుకొని, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూలికెళ్ళినటప్పుడు వాళ్ళ ఇంటికెళ్ళి ఈ పని చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ మీరు చూస్తారు. ఆ సీక్వెన్స్ ఏంటి? వాళ్ళకి వాళ్ళ ఎడిక్షన్‌లో వాళ్ళు చేసిన ప్రయోగం తప్పని వాళ్ళు అనుకోవట్లేదు. ఎందుకంటే పోర్న్ రిపీటెడ్‌గా మన పిల్లలకి ఇదే చెప్తోంది. ఏమని అంటే, "నువ్విట్లా చేయడం తప్పు కాదు. ఇట్లా చేయడం అనేది నీ హక్కు. వాళ్ళు ఎంజాయ్ చేస్తారు" అని చెప్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే, నేననుకోవడం, ఐ యామ్ నాట్ ష్యూర్ అబౌట్ ద ఫ్యాక్ట్స్. ఆ పిల్లలతో ఎవరైనా మాట్లాడారా? జరిగిందేంటో కనుక్కున్నారా? నాకు తెలీదు. కానీ ఈ చేస్తున్న మైనర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, వీళ్ళు కరుడుగట్టిన నేరస్తులు కాదు. ఇందులో కొంతమంది నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు ఉంటే ఉండొచ్చు. దానివల్ల మిగిలిన వాళ్ళు రెచ్చిపోయి ఉండొచ్చు. అంటే నేర ప్రవృత్తి ఉన్నవాళ్ళు మన సమాజంలో ఒక 3% ఉంటారు సైకలాజికల్‌గా. సో, దాంట్లో నేర ప్రవృత్తి ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళ వల్ల మిగిలిన పిల్లలు కూడా ఈ ఈ ఈ పనిలోకి, ఈ వ్యవహారంలోకి దిగుండొచ్చు. కానీ మనం ముందు వాళ్ళని అడగాల్సిన విషయం ఏంటి అంటే, ఎందుకు చేశారు? కారణం ఏంటి? ఆల్ ఆఫ్ ఎ సడెన్ మైనర్ పిల్లలెళ్ళిపోయి ఒక 8 సంవత్సరాల పాప మీద అత్యాచారం చేయాలని వాళ్ళంతట వాళ్ళు అనుకుంటారని మనం అనుకోక్కర్లేదు. దానికేదో ప్రేరణ ఉండాలి. ఒక ట్రిగ్గరింగ్ పాయింట్ ఉండాలి. ఆ పాయింట్ ఏంటి? నౌ ఎ డేస్ ఆ పాయింట్లు ఒకటి, ఇప్పుడు మీరు 'యానిమల్' లాంటి సినిమా చూసారు.
విపరీతమైన రక్తపాతం, అది మెయిన్ స్ట్రీమ్ అందరూ చూడొచ్చు. విపరీతమైన రక్తపాతము, రెండో పక్కన విపరీతమైన రేపులు, ఆడవాళ్ళని ఏం చేసినా పర్వాలేదనుకునే ఒక మిసోజినిస్టిక్ వేషము అందులో మనకు కనబడుతుంది. మీరు ఈ దృశ్యాలు ఏవైతే మన రోజువారీ జీవితంలో, మన జీవితంలో భాగమైపోయినాయో, ఆడవాళ్ళు ఒక సెక్స్ ఆబ్జెక్ట్‌గా మిగిలిపోయారో, ఈ ప్రభావం ఈ సినిమాలు లేకపోతే ఈ దృశ్యాలు చూసే మన పిల్లల మీద పడదు అని ఎవరైనా మనం ఎటువంటి వాతావరణంలో పిల్లల్ని పెంచినా ఈ బయట మొత్తం చిత్రాల యొక్క ప్రభావం వాళ్ళ మీద పడదని మనం అనుకుంటున్నాము. అట్లా అనుకుంటే మనం చాలా మంచిది. రెండోది వీళ్ళు దేనికి ఎక్స్‌పోజ్ అవుతుంది? కర్మ చూడకూడా వీలు లేనటువంటి స్త్రీ పురుష సంబంధాల్ని చూపించేటువంటిది మీ అరచేతిలో కనబడుతుంది. ఇవాళ స్లమ్స్‌లో గాని, ఎక్కడ గాని పిల్లలు సామూహికంగా కూర్చొని వీటిని చూడడం మీకు ఎయిదర్ వీడియో గేమ్స్ ఆడతారు, లేకపోతే ఇవి చూస్తారు. వీడియో గేమ్స్ ఎడిక్షన్ వల్ల తప్పు కాదు. వీడియో గేమ్స్ అనేవి దెమ్‌సెల్వ్స్ దే ఆర్ వైలెంట్. దేనికంటే ప్రమాదకరమైనవి వీడియో గేమ్స్. రెండో అంశం పోర్న్ చూస్తారు. సామూహికంగా చూస్తారు. వాళ్ళు పోర్న్ చూడకపోయినా మన సినిమాలు దాదాపు పోర్న్ మాదిరిగానే ఉంటాయి. సాఫ్ట్ పోర్న్. కాబట్టి ఇట్లాంటి నేపథ్యంలో టీనేజ్ అంటేనే హార్మోన్స్ పనిచేస్తాయి. ఈ హార్మోన్స్ కొంతమందిలో ఎక్స్‌ట్రీమ్‌లో పనిచేస్తాయి. నేను వాళ్ళకి తప్పు లేదని నేను కానీ ఎక్స్‌ట్రీమ్‌లో పనిచేసినప్పుడు దే బికమ్ అన్‌కంట్రోలబుల్. వాళ్ళు అన్‌కంట్రోలబుల్‌గా మారుతారు. రెండోది వాళ్ళు వ్యక్తులుగా ఉన్నప్పుడు కొంచెం కంట్రోల్‌లో ఉండే అవకాశం ఉంది. కానీ ఒక ముగ్గురో, నలుగురో ఒక గుంపుగా మారినప్పుడు దే బికమ్ యానిమల్స్. వాళ్ళు మనుషులు కాకుండా పోతారు. దాని ఫలితమే ఇట్లాంటి చిన్నారుల మీద జరగడం. ఇప్పుడు మొన్నటి ఎల్బీ నగర్ ఇన్సిడెంట్ మీరు చూసారు. 3.5 ఏళ్ల పసిపాప మీద అకృత్యానికి పోనీ ఇంటి నుంచి దూరం వెళ్ళిందా పాప ఏమన్నా లేదు. ఇంటి దగ్గరే ఉంది. బాత్రూంలోకి వెళ్ళింది. తల్లి ఇంట్లోకెళ్ళి ఏడుస్తున్న వేరే చిన్న బిడ్డని సముదాయించొద్దాం అనుకునే లోపు ఇది జరిగింది. చేసిన వాడు పెద్దవాడు. ఏమంటాం దీన్ని? రెండోది ఈ ముగ్గురు ఎవరైతే చేయడానికి ప్రయత్నించారో వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళని ప్రతిఘటించడం చేతగాని, ప్రతిఘటించే శక్తి లేని వల్నరబిలిటీ ఎవరికుందో, అసహాయత ఎవరికుందో అటువంటి వాళ్ళని వాళ్ళు ఎంచుకుంటారు. ఎందుకంటే పెద్దవాళ్ళ జోలికెళ్తే కష్టం అనే విషయం వాళ్ళకి కూడా తెలుసు. అట్లా ఎంచుకున్నప్పుడు ఏం జరిగిందో ఎగ్జాక్ట్‌గా చంపే స్థితికి ఎందుకొచ్చారో, చంపేంతగా వాళ్ళకేం ప్రేరణ ఇచ్చిందో, మనలాంటి వాళ్ళం అర్థం చేసుకోవడం చాలా కష్టం. దట్ నీడ్స్ ఏ సైకలాజికల్ స్టడీ. కానీ ఓవరాల్‌గా నేను చెప్పదలుచుకుందేంటంటే, ఇటువంటి ఘాతుకాలు డే ఇన్ అండ్ డే ఔట్ జరుగుతున్నాయి, పెరుగుతున్నాయి. ఇవి చాలా ప్రమాద ఘంటికలు మన సమాజానికి మోగిస్తున్నాయి. ఒక్క వారం రోజుల్లో హైదరాబాద్‌లో 5 కేసుల ఎల్బీ నగర్ దగ్గర నుంచి. వాట్ ఆర్ వి టాకింగ్ అబౌట్? ఏ సమాజం గురించి మనం మాట్లాడుతున్నాం? ఇవి కేవలం రిపోర్టర్స్ వెలుగులోకి తీసుకురావడం వల్ల గానో, రిపోర్టింగ్ జరగడం వల్ల జరిగిన విషయాలు కాదు. ఇవి పెరుగుతున్నాయి. పిల్లల మీద నేరాలు పెరుగుతున్నాయి. పిల్లల మీద సెక్చువల్ అబ్యూజు పెరుగుతోంది. పిల్లల మీద తమ కంటే చిన్న పిల్లల మీద ఒక ఏజ్ గ్రూప్ పిల్లలు మైనర్స్ చేసే అకృత్యాలు పెరుగుతున్నాయి. ఈ పెరగడాన్ని ఒక సంక్షోభం కింద అర్థం చేసుకోవాలి. ఈ పెరగడంలో ఎవరి పాత్ర ఏముంది? మీడియా పాత్ర ఏముంది? మానిటరింగ్ చేయని తల్లిదండ్రులు, పట్టించుకోని ఉపాధ్యాయులు, పట్టించుకోని విద్యా గిరి గారు, వ్యవస్థ. అంటే ఇప్పుడు నిజంగానే రిపోర్టర్స్ చెప్పడం వల్లనో కొన్ని ఇంకా చాలా ఎక్కువ జరుగుతున్నాయి. ఇటు బయటకొచ్చాయి. ఇప్పుడు మనకి మీడియాలో కనిపిస్తుంది, టీవీలో కనిపిస్తుంది, ఫోన్స్‌లో తెలుస్తుంది గాబట్టే కొన్ని సంఘటనలు మాత్రమే బయటకొస్తున్నాయి. సో, మరి ఇలాంటివి అరికట్టాలంటే అసలు ఎలాంటి మార్పు రావాలంటారు? ఎక్కడి నుంచి బీజం పడితే బావుంటుందంటారు? ఫస్ట్ నేనేమంటానంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి గత 15 ఏళ్ల నుంచి అందరం విజ్ఞప్తి చేస్తున్నాం. పిల్లలతో పనిచేసే ప్రతి ఒక్కళ్ళని చెప్తున్నాం. ఏమని అంటే పోర్న్ అనేది ఈ దేశంలో ఆపేయండి. ఐటీ యాక్ట్‌లో ఒక చిన్న అమెండ్‌మెంట్ మీరు మందబలంతో వందల బిల్లులు, అరగంటలో 36 బిల్లులు మీరు యాక్సెప్ట్ చేసుకున్నారు లోక్‌సభలో. ఐటీ యాక్ట్‌లో చిన్న వాక్యం చేర్చండి. మన దేశంలోకి ఏ రకమైన పోర్న్ వచ్చినా దానికి సెర్చ్ ఇంజిన్‌లే బాధ్యులు. మా దేశంలోకి పోర్న్ రావడానికి వీల్లేదు సెర్చ్ ఇంజిన్‌ల ద్వారా అని చేర్చండి. ఎవరైనా అప్‌లోడ్ చేస్తే కూడా వాళ్ళు అప్‌లోడు చేసే వాళ్ళకి కూడా వాళ్ళు బాధ్యత తీసుకుంటారు. ఎందుకంటే మీరు పొలిటికల్ మెసేజ్‌లు చూస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగానో, ఏ రాజకీయ నాయకుడికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే ఇమ్మీడియేట్‌గా దాన్ని ట్విట్టర్‌కి రిపోర్టింగు, ఫేస్‌బుక్‌కి రిపోర్టింగు, దాన్ని రిమూవ్ చేయడం జరుగుతుంది. ఈ కంటెంట్‌ని వాళ్ళు ఫిల్టర్ చేస్తున్నప్పుడు, ఈ పోర్న్ అనే దాన్ని ఫిల్టర్ ఎందుకు చేయలేరు?
ఈ కారణం ఎందుకని అక్కడి నుంచి మాట్లాడుతున్నా అంటే నేను, మిగిలిన దేశాల్లో లేదా పోర్న్ అంటే ఉండొచ్చు. వాళ్ళ సంస్కృతి వేరు. వాళ్ళు సాఫ్ట్ పోర్న్‌ని రెగ్యులర్‌గా చాలా కామన్ విషయం కింద చూస్తారు. వేరేజ్ మనకి అసలు సెక్స్ అనేది దాని గురించి మాట్లాడడం అనేది ఒక నిషేధమైన విషయం. అట్లాంటప్పుడు రెండోది మనకి సైబర్ లిటరసీ అంటే ఫోన్‌లో ఏ రకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి, పిల్లలు చూడకుండా ఏ రకమైన చైల్డ్ లాక్ చేయాలి. ఇప్పుడు దాదాపు 70,00,00,000 మంది నెట్ వాడుతున్నారు దేశంలో. ఈ అవును. నెట్ వాడే వాటిలో నెట్‌లో ఒక చైల్డ్ లాక్ చేయాలి, పిల్లలకి దొరకకుండా చేయాలి అనే విషయం ఎంతమందికి తెలుసు? ఇంకొక విషయం మీకు చెప్తాను. లాస్ట్ టైము ఏపీలో గవర్నమెంటు ల్యాప్‌టాప్స్ ఇచ్చింది పిల్లలకి. ల్యాప్‌టాప్స్ ఇచ్చినప్పుడు దాని మీద వాళ్ళ పాఠాలు తప్ప మిగిలినవన్నీ రాకుండా ఉండేట్టుగా వాళ్ళు లాక్ చేసి ఇచ్చారు. కానీ ఒక చోట నాకొచ్చిన రిపోర్ట్ ఏంటంటే, పిల్లలు దాంట్లో చూడకూడనివి చూస్తుంటే తల్లి చూసి దాన్ని రిపోర్ట్ చేస్తే, అక్కడ స్థానిక ఎమ్మెల్యే ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి. ఇది లాక్ చేసి ఇచ్చాం గదా! ఇది ఎలా ఓపెన్ అయిందంటే వాళ్ళు నెట్ కేఫేకెళ్ళి దాన్ని ఓపెన్ చేయించుకున్నారు పిల్లలు. యాక్సెస్ అన్నిటికి వచ్చేట్టుగా. అంటే పిల్లలకి ఈ రకమైన సైబర్ లిటరసీ చాలా వేగంగా వాళ్ళు నేర్చుకుంటున్నారు. వేరేస్ పేరెంట్స్, అడల్ట్స్ నేర్చుకోలేకపోతున్నారు. దాని ఫలితం ఏమవుతుంది? వాళ్ళ మీద మానిటరింగ్ ఉండట్లేదు. వాళ్ళని అదిలించడం ఉండట్లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారో, ఏం చూడట్లేదో, చూడకూడనివి మనం ఎట్లా ఆపాలో తల్లిదండ్రులకి తెలియడం లేదు. తల్లిదండ్రులు మా పిల్లలు చూడట్లేదులే అనుకుంటున్నారు. ఫలితం ఏమవుతోంది అంటే ఇట్లాంటి టీనేజ్ అనేది రిస్క్ బిహేవియర్, హార్మోనల్ చేంజెస్‌కి సంబంధించిన విషయం. దాంట్లో అసలు విచక్షణ, ఆవేశాలు, ఉద్రేకాలు, భావోద్వేగాలు విపరీతమైన వేగంతోనూ, విపరీతమైన తీవ్రతతోనూ ఉంటాయి. అలాంటి సందర్భంలో ఈ పోర్న్ చూస్తే ఆళ్ళు కనీస విచక్షణను కూడా కోల్పోతారు. వాళ్ళకి అసలు బుర్ర పనిచేయడం ఆపేస్తది. దాని ఫలితంగా వాళ్ళు ఎట్లాంటి పనులన్నా చేస్తారు. రెండోది తప్పని తెలిసినప్పటికీ ఆ నేరం తందాక రాదు అనుకునేది ఒకటి ఉంటుంది. నేను చెప్పాను గదా! బ్రెయిన్‌లో కనెక్టివిటీస్ ఏమంటారు వైర్లు సరిగ్గా కనెక్ట్ కాని పరిస్థితి ఉంటుంది. ఈ నేపథ్యంలో వాళ్ళు ఇలాంటి నేరాలకి పాల్పడుతూ ఉంటారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, పిల్లల్ని ఇట్లాంటి వాటికి ఎరకాకుండా కాపాడగలుగుతాం. అది ముందు ముఖ్యంగా మనం అర్థం చేసుకోవాలి. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, ఈ ఎడ్యుకేషన్ విషయంలో గాని, సైబర్ లిటరసీ విషయంలో గాని తల్లిదండ్రులతో సహా ప్రతి ఒక్కళ్ళకి మనం జాగరూకత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ అవేర్‌నెస్ జనరేషన్ గురించి అసలెవరు ఆలోచించట్లేదు. స్కూల్స్‌లో సైబర్ లిటరసీ గాని, పేరెంట్స్‌కి సైబర్ లిటరసీ గాని ఏమీ జరగడం లేదు. నాకు తెలిసి ఒక 15 ఏళ్ల క్రితం అనుకుంటా గవర్నమెంట్ సైబర్ లిటరసీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్. దానికి కొంత ఫండ్స్ కూడా కేటాయించారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు. దేశం మొత్తంలో 4% మాత్రమే సైబర్ లిటరసీ జరిగిందని వాళ్ళే రిపోర్ట్ ఇచ్చుకున్నారు. 70 క్రోర్స్ అంటే దాదాపుగా 60% జనాభా ఇది వాడుతుంటే నెట్ వాడుతుంటే దాంట్లో 4% సైబర్ లిటరసీ తెలుసు అంటే సైబర్ క్రైమ్స్ గాని లేకపోతే ఈ రకమైన క్రైమ్స్ గాని పెరక్క వీటి ప్రభావం మానసికత మీద పడకుండా ఎట్లా ఉంటుంది? వికృత మానసిక పోకడలు రాకుండా ఎట్లా ఉంటాయి? మనం చేతిలో అగ్గిపెట్టె ఇచ్చేటప్పుడు అగ్గిపెట్టె యూజ్‌ఫుల్లే. కానీ ఇల్లు తగలబెట్టకూడదు అనే జ్ఞానం లేని పిల్లల చేతికి అదిస్తే వాళ్ళు ఇల్లు, ఒళ్ళు 2 తగలబెట్టుకుంటారు. ఇట్లాంటి నేపథ్యంలో ఇలాంటి నేరాలు జరుగుతున్నాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి ఈ విషయంలో ఆ తల్లిదండ్రులనో, ఆ పిల్లలనో వ్యక్తులుగా నేరాలు చేయడం కాదు. ఇటువంటి నేరస్తుల్ని, ఇటువంటి ఘోరమైన నేరాలు పసితనంలో చేయటానికి కూడా పురికొల్పుతున్న కారణాలేంటి అనే దాని మీద సమాజం, ప్రభుత్వాలు ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో వ్యూవర్స్ విన్నారు కదండి అనలిస్ట్ దేవి గారు చెప్పిన విషయాలు. సో టీనేజ్ పిల్లల్లో ఇలాంటి మార్పులు రావడానికి కారణాలు ఏంటి అని చాలా క్లియర్‌గా చెప్పారు. సో వీలుంటే తల్లిదండ్రులు గానీ, ప్రభుత్వంలో కానీ చాలా మార్పులు రావాలని మనందరం కూడా కోరుకుందాం. సో ఇలాంటివి జరగకుండా ఇంకొన్ని మంచి చట్టాలు తీసుకొస్తే చిన్న పిల్లలకి న్యాయం జరుగుతదని ఆశిస్తున్నాం. ఓకే దేవి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.